నిస్సందేహంగా విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాయే. ఆయన జీవమున్న దానిని జీవము లేని దానిలో నుంచి తీస్తాడు. జీవము లేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడు ఆయనే. ఆయనే అల్లాహ్. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు మరలిపోతున్నారు? ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్ధారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ చేసిన నిర్ధారణ. చీకట్లలోనూ భూమిలోనూ సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకు గాను ఆయనే మీకోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమర్చి చెప్పాము. ఇంకా మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేది, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్ధారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము. ఇంకా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్ని రకముల మొక్కల్ని వెలికితీశాము. ఆ పైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజల గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళీ నుండి క్రిందికి వేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును, ఆలివ్ పండ్లను, దానిమ్మకాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒకదానిని ఇంకొకటి పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసిన కాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండవుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి. నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి.